ఈ చట్టాలన్నీ కూడా ఎవరిని ఉద్దేశించి పెట్టినవి? ఎవరైతే వీకర్ మహిళలు ఉన్నారో, ఇప్పుడు ఊళ్ళల్లో ఉంటారు, వాళ్ళకి వాళ్ళ పక్షాన బలంగా నిలబడే వాళ్ళు ఎవరు లేని టైంలో వాళ్ళ పక్కన చట్టం నిలబడుతుంది అనే దీంతో. బట్ దాన్ని వాళ్ళు వాడుకుంటున్నారా, లేదు నిజంగా బలమైన వాళ్ళు వాడుకుంటున్నారా? అసలు నిజమైన వాళ్ళకి ఆ చట్టాలు ఉపయోగం లేకుండా వీళ్ళు చేసేస్తున్నారు అది. సో ఇంకొకటి ఏంటంటే, మన తెలుగు ఇండస్ట్రీలో మన తెలుగు మహిళలకి ఎంతమందికి అవకాశాలు వస్తున్నాయి? ఎక్కడో బాంబే నుంచో లేకపోతే ఢిల్లీ నుంచో ఎక్కడి నుంచో తెచ్చుకొని ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ వల్ల మన ఇండస్ట్రీలో మన అమ్మాయిలకి కొంత ఉపాధి లోపిస్తుంది. దానికి తోడు అల్లుడికి తోడు గిల్లుడు అన్నట్టు ఫైనల్గా ఇవన్నీ కూడా ఇవి జరిగినప్పుడు, అంటే అక్కడ జనరల్గా ఈ పాష్ కమిటీస్ ఇవన్నీ కూడా ఉంటాయి, వాటి దృష్టికి తీసుకెళ్ళడం ఫస్ట్, తర్వాత ఇక్కడికి రావడం. బట్ ఇదంతా కూడా ఒక బెదిరింపు చర్యలాగా, నా రెమ్యునరేషన్ ఇంత ఇవ్వకపోతే ఇలా అనడానికి కూడా ఉపయోగపడుతుంది కొన్నిసార్లు. చాలాసార్లు వీటన్నిటికీ కారణం మనీయే. హర్షసాయి విషయంలో మనకి 2 కోట్లని ఫస్ట్ విన్నాం, తర్వాత 50 లక్షలు అని చెప్పి ఏదో రాసుకొచ్చారు. తర్వాత కూడా కొన్ని కేసెస్లో, ఒక రీసెంట్ కేసులోనే ఆవిడకి న్యాయం జరగలేదట, అప్పు ఇవ్వలేదట వాడు తీసుకున్నవాడు. అందుకని మరి ఎవరు సజెస్ట్ చేశారో లేకపోతే ఏమైందో, ఫస్ట్ ఒక స్టేషన్లో కేసు పెట్టింది, వీడు నా దగ్గర అప్పు తీసుకుని ఇవ్వలేదని. సరే లేదమ్మా, ఇక్కడ తెలంగాణలో. తర్వాత నెక్స్ట్ ఇంకో స్టేషన్లో పోయి రేప్ కేసు పెట్టింది. రేప్ కేసు పెడితే ఇంకా వాడిని అరెస్ట్ చేయడాలు ఇవన్నీ ఉంటాయి, చచ్చినట్టు వాడు సెటిల్ చేసుకోవడానికి వస్తాడు. ఇది ఒక వెపన్ అయిపోయింది, అంటే రేప్ కేసులు పెట్టడం, అంటే వివిధ కారణాలతో, కారణం ఏదైనా కానీ ఇవి పెట్టేస్తున్నారు. అది రేప్ కేసు పెట్టేయడం అన్నమాట. అండ్ అలాగే అంటే వేధింపులు, ఇప్పుడు ప్రసాద్ బెహ్రా దాంట్లో వేధింపుల కేసు. అండ్ ఈ వేధింపుల కేసు మగాడు పెట్టలేడు. నిజంగా ఎన్ని సాక్ష్యాలను కూడా 100 కారణాలు చెప్పి పోలీసులు తాత్సారం చేస్తూనే ఉంటారు తప్ప నిజంగా వేధింపులకు గురయ్యే మగవాళ్ళు చాలామంది ఉన్నారు. పెళ్ళైన మగాళ్ళు వేధింపులకు గురవుతున్నారు. ప్రేమించు, నన్ను ప్రేమించకపోతే చస్తాను అని చెప్పి, లేకపోతే ఇట్లా చచ్చి నీ పేరు రాస్తా అని చెప్పి బెదిరించి వాళ్ళని, అమాయకమైన వాళ్ళని ఆడుకునే మహిళలు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ ఇట్లా నన్ను బెదిరిస్తుంది, రేపు అమ్మాయి చచ్చిపోతే నా మీదకి వస్తుంది, ఏదో ఒకటి చేయండి సార్ అంటే కంప్లైంట్ మహా అయితే తీసుకుంటారు తప్ప వాళ్ళ మీద కేసులు పెట్టడాలు ఇలాంటివి అంత దూరం పోవట్ల.